హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకుంటున్నారు చూడబోతున్నాం అన్నమాట. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యూనివర్స్ని. అండ్ యూనివర్స్ మా వ్యూయర్స్కి మీరు యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ పెడతానండి. మీ ఫీలింగ్స్ పెట్టిన తర్వాత మీకు ఇది రెజొనేట్ అయింది అనుకుంటేనే మీ పర్సన్ ఫీలింగ్స్ చూడండి. ఓకే, ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్, లవర్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ పెట్టబోతున్నాను అనమాట. మీకు అది కనెక్ట్ అయితే మీ పర్సనల్ ఫీలింగ్స్ కూడా మీరు చూడొచ్చు. ఇవి మీ ఫీలింగ్స్ అండి ఇప్పుడు పెట్టబోతుంది. చెప్తాను. అండ్ మీరు మీ పర్సన్ గురించి నేను పాజిటివ్గానే ఆలోచించండి. పాజిటివ్గానే మీ పర్సన్కి మీరు మేనిఫెస్ట్ చేయడం, మీ పర్సన్ గురించి మీరు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు ఇక్కడ ఏం ఆలోచిస్తే టెలిపతిక్ మెసేజ్ ఉంటుంది కదా, సో అదే మీ పర్సన్కి చేరుతుందన్నమాట. మీరు ఇక్కడ నెగిటివ్ ఆలోచిస్తే మీ పర్సన్కి నెగిటివ్గానే వెళ్తుంది, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ పర్సన్కి పాజిటివ్గానే రీచ్ అవుతుందండి. కాబట్టి అందుకనే చెప్పేదన్నమాట, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఆ పర్సన్ మీకు ఎంత ద్రోహం చేసిన పర్సన్ అయినా కావచ్చు, మిమ్మల్ని ఎంత బాధ పెట్టిన పర్సన్ అయినా కావచ్చు, మీరు పాజిటివ్గానే ఆ పర్సన్ గురించి ఆలోచించడం వలన మళ్ళీ ఆ పర్సన్ తిరిగి మళ్ళీ మీ గురించి పాజిటివ్గానే ఆలోచించే ఆ పర్సన్ కూడా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తారనమాట. ఇవి మీ ఫీలింగ్స్ అండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారండి. ఇంకా ఆ పర్సన్ ఎప్పుడు వస్తారా మీ లైఫ్లోకి అనేసి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి. తను ఈ రోజు కాకపోతే రేపైనా నా లైఫ్లోకి వస్తారా అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉన్నారండి. ఇంకా ఆ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ కూడా అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు. మీ ఫోకస్ అంతా ఇంకా ఆ పర్సన్ గురించే ఉందండి. ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం చేసి మరీ వెళ్ళిపోయారండి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి. ఆ పర్సన్ దానివల్ల మీరు అవన్నీ గుర్తుకొచ్చి చాలా బాధపడుతూ ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు ఆ పర్సన్ని గుర్తు తెచ్చుకుంటేనే. ఇంకా మీరు ఆ పర్సన్ని స్పై చేయడం అన్నమాట. ఎప్పుడు ఇంకా ఏ రోజు ఆ రోజు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, తను ఏం చేస్తూ ఉన్నారని మీరు తెలుసుకుంటూ ఉంటున్నారనమాట. మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకపోతే ఇట్లా టారో రీడర్ ద్వారా కానీ అలా మీరు ఆ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తను ఎలా ఉన్నారు ఏంటి అనేసి ఇంకా తెలుసుకుంటూ ఉంటున్నారండి. టారో రీడింగ్ ద్వారా కూడా కావచ్చు అన్నమాట. ఇంకా మీరు కొంతమంది అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారండి.
ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇంకా ఆ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట. మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఆ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, తనని స్పై చేస్తూ ఉన్నారు. ఒక టారో రీడర్ ద్వారా కానీ లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ ఆ పర్సన్ గురించి తెలుసుకుంటూ ఉంటున్నారనమాట. మీరు ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధపడతా ఉన్నారండి. ఒక పర్సన్కి 10 కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుంది అంత బాధ మీరు పడుతున్నారనమాట. ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధపడతా ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ మేబీ తన కెరియర్కి ఇంపార్టెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం, లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను మీతో ఉంటానని చెప్పేసి మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండానే తను ఒక కన్నింగ్ పర్సన్ లాగా మీ లైఫ్లో నుంచి పారిపోవడం కానీ చేసి ఉంటారు. దానివల్లనే మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఆ పర్సన్నే ఇప్పటికైనా ఇంకా ఆ పర్సన్నే మిస్ అవుతున్నారు, బాధపడుతూ ఉన్నారండి మీరు చాలా. అండ్ కొంతమంది అయితే ఇక్కడ వాళ్ళ కెరియర్ మీద దృష్టిని పెట్టేసి ఉన్నారండి. ఇంకా ఇలాంటి పర్సన్తో ఇంకా బాధపడలేను, నేను వేగలేను అని చాలా విసుగు చెందున్నారనమాట. ఇలాంటి పర్సన్ పరిచయం అయినందుకు మీ మీద మీకు విసుగు పుట్టడం అనమాట. అలాంటి ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఇంకా అలాంటి రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ కెరీర్ మీద దృష్టిని పెట్టడం అనమాట. ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారండి. కొంతమంది మాత్రం టారో రీడర్ ద్వారా కానీ తెలుసుకుంటూ ఉంటున్నారు. ఇంకా ఆ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు, మళ్ళీ ఆ పర్సన్ మన లైఫ్లో వస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉండడం అలా చేస్తున్నారండి. మీరు ఫస్ట్ ఆ పర్సన్కి మీ ఎనర్జీ అనేది ఎప్పుడైతే పంపిస్తూ ఉంటారో అప్పటిదాకా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి అయితే ఖచ్చితంగా పారిపోతూనే ఉంటారండి. మీరు ఎన్ని రోజులు తనని మిస్ అవుతూ ఉంటారో అన్ని రోజులు మీ లైఫ్లో నుంచి తను పారిపోవాలి. ఇంకా తనకి ఇష్టం ఉన్నప్పుడు వచ్చేసి తర్వాత తన పని అయిపోయాక మళ్ళీ కన్నింగ్ పర్సన్ లాగా పారిపోవడం మాత్రమే చేస్తారు ఈ పర్సన్. కాబట్టి మీ ఇష్టం అండి. ఓకే, మీరు ఆ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారో లేదా మీ ఎనర్జీని మీరు బ్యాక్ తెచ్చుకొని హ్యాపీగా ఉంటారో మీ ఇష్టం అన్నమాట. నేనైతే నా సబ్స్క్రైబర్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కెరియర్ మీదనే దృష్టిని పెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను. ఇలా ఉండాలి మీరు అని నేను ఎప్పటికీ కోరుకోనండి. మీ ఎనర్జీని మీరు ఎప్పుడైతే బ్యాక్ తెచ్చుకుంటారో అప్పుడు ఆ పర్సనే మీ లైఫ్లోకి వస్తారండి. ఇది నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామా మనం. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కార్డ్స్ ఇక్కడ జరిపిద్దాం మనం. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ పెట్టబోతున్నానండి. మీరు మీ పర్సన్ నేమ్ 3 times 5 times ఆర్ 9 times అనుకోండి. నేను సఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి, మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది. ఇప్పుడు మీ ఫీలింగ్స్ చెప్పింది మీకు ఖచ్చితంగా రెజొనేట్ అవుతే మీ పర్సన్ కూడా మీకు రెజొనేట్ అవుతుందండి. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్తాను. అండ్ మీ రీడింగ్లో కొంతమందికి ఏమో మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, అండ్ కొంతమందికి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఖచ్చితంగా వెయిట్ చేసే వాళ్ళు కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సేమ్ మీరు ఇక్కడ ఎలా మిస్ అవుతున్నారో మీ పర్సన్ కూడా మీకు మిస్ అవుతున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరేమో మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ ఎనర్జీ చాలా బాగుందండి.
తను మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సూపర్. అండ్ వన్ మోర్ కార్డ్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్. ఓకే, ఖచ్చితంగా ఈ పర్సన్ పాస్ట్లో కొంతమంది మీ పర్సన్ కెరీర్ మీద దృష్టిని పెట్టి ఇంకా దూరమే ఉంటారు. అండ్ కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో చాలామంది ఉన్నారండి, ఒకరు కాదు ఇద్దరు కాదన్నమాట. ఇంకా అతనికి ఎవరైతే మనీ పర్సన్ కనిపిస్తారో, ఎవరి దగ్గర అయితే మనీ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతారు అండ్ మోసపోతారు కూడా ఈ పర్సన్ అండి, ఈజీగా మోసపోతుంటారు. దానివల్లనే మళ్ళీ ఈ పర్సన్కి ఏదో క్లారిటీ కూడా వచ్చిందండి రిలేషన్షిప్ గురించి. తనకు ఏ రిలేషన్షిప్ కరెక్ట్, ఏ రిలేషన్షిప్ రాంగ్ అనేది తనకు క్లారిటీ కూడా వచ్చిందనమాట. దానివల్లనే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ ఉంటారు. ఇక్కడ నాకు ఎక్కువ ఎనర్జీ అయితే ఏం కనిపిస్తుందంటే మేషం, సింహం, ధనుసు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండి. ఈ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ రాశిలో ఉన్న పర్సన్, మీ పర్సన్ అయితే ఈ రీడింగ్ అనేది మీ రీడింగే అండి, ఈ రీడింగ్ మీకే అండి. ఓకే, మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లోకి రావడానికి తను వెయిట్ చేస్తూ ఉన్నారండి. తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే తను మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మ్యారేజ్ కార్డ్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ మీకు 8 hours అండ్ 8 days లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుందని తను మీకు కాల్ చేయబోతున్నారు, మెసేజ్ చేయబోతున్నారు, మీ లైఫ్లోకి రాబోతున్నారండి. 8 days లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి, చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి మీ మీద. అండ్ తను ఏదో ఒక క్లారిటీ కూడా కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ దగ్గర నుంచి. అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో చాలా మోసపోయారండి, ఏదో మనీ విషయంలోనే తనకు చాలా లాస్ జరిగింది అనిపిస్తుంది. దానివల్లనే ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్. ఇప్పుడు తన మనీ విషయంలో కూడా లాస్ అయి ఉంటారు, ఎందుకంటే వేరే పర్సన్ కూడా కావచ్చు ఇంకా మనీ చూపించి తనను మోసం చేసి ఉంటారు. కాబట్టి ఈ పర్సన్ ఇంకా అక్కడ నుంచి హీల్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి, ఇంకా మీరే రైట్ పర్సన్ అనేది అనుకుని ఉంటారు. ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామా. మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి పర్సన్, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ నాకు స్ట్రాంగ్ ఎనర్జీ. తన దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీ నెంబర్ తను బ్లాక్ చేసి ఉంటే కూడా అన్బ్లాక్ చేయబోతున్నారు, మీ దగ్గరికి రాబోతున్నారండి. అండ్ తను మీ దగ్గర నుంచి కూడా ఏదో ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు, ఎందుకంటే ఈ పర్సన్కి అదర్ పర్సన్ కూడా ఎవరో మనీ విషయంలో చాలా మోసం చేసి ఉన్నారండి, చాలా మోసపోయారు. దానివల్లనే బాధపడుతూ ఉన్నారు. అండ్ తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారనమాట, ఏం చేయాలి ఎలాగా. కానీ లాస్ట్కి అయితే తను ఏం డెసిషన్ తీసుకోబోతున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే డెసిషన్ని మీ పర్సన్ తీసుకోబోతున్నారండి. ఇక మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పరంగా ఎలా ఉన్నాయి చూద్దాం. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీ దగ్గరికి వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి, ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారు కదా ఈ పర్సన్. దానివలన ఇప్పటికైనా మిమ్మల్ని
తన ప్రేమ అంతా ఇవ్వాలి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ మీ పరంగా మీ పర్సన్కి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనేసి ఒక కార్డు కూడా రాలేదండి. మీ పర్సన్ దగ్గర నుంచే వస్తున్నాయి అన్నమాట. తను మిమ్మల్ని ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేయబోతున్నారనమాట. తనకు మనీ విషయంలో చాలా లాస్ అయ్యారు కదా ఈ పర్సన్, దాని వలన చాలా బాధపడుతున్నారండి. తనకి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చి ఉంటుందండి ఈ పర్సన్కి. అండ్ తనలో చాలా గాఢమైన మార్పు కూడా జరుగుతుందండి. కొద్దిగా హెల్త్ కూడా బాగలేదు కదా, స్టక్ అయిపోయారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీ పాస్ట్ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. మీది మీ పర్సన్ది చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు. ఒకవేళ మీ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. ఒకవేళ కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే జస్టిస్ అనేది మీ పరంగానే రాబోతుందండి. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో అది మీకు దొరకబోతుందన్నమాట. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారండి. 3 ట్రావెల్ కార్డ్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీ పర్సన్. చూసారు కదా, మీది తనది లాంగ్ డిస్టెన్స్. మీరిద్దరూ ఒక దగ్గర అయితే లేరండి. మీరు మీ పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. వేరే వేరే కంట్రీ కావచ్చు, సిటీస్ కావచ్చు, ఇద్దరు చాలా దూరంలో ఉన్నారు. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉండే పర్సనే ఉంటారండి. చాలా తెలివి ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ తను అందరినీ చాలా బాగా కలుపుకొని మాట్లాడతారనమాట. తన మాటలతోనే పాడేస్తారండి ఈ పర్సన్. అందరినీ ఫ్లర్ట్ చేస్తారు ఈ పర్సన్ చాలా. తన మాటలతో చేతులతోనే తను అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం, తనకు కావాల్సిన పని కూడా తను చాలా ఈజీగా చేయించుకుంటారండి మీ పర్సన్. అలాంటి పర్సన్ ఏమంటారు, మంచి హ్యాండ్సమ్గా ఉండే పర్సన్. మళ్ళీ మీకు ఖచ్చితంగా కాల్ ఆర్ మెసేజ్ వస్తున్నారు. 3 కార్డ్స్ కమ్యూనికేషన్ కార్డ్స్ వచ్చాయి. ఖచ్చితంగా మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూడబోతున్నాం అన్నమాట. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేరు? పాస్ట్లో ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా ఉన్నారు. అండ్ ప్రజెంట్లో మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయిందండి. ఎందుకంటే తనకు అదర్ పర్సన్ ఎవరో మనీ విషయంలో చాలా లాస్ చేసి ఉన్నారు కదా, చెప్పాను కదా, చాలా బాధపడుతున్నారు ఆ విషయంలోనే తను. దానివల్లనే మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది. లేదా తన లైఫ్లో 3rd పర్సన్ కూడా అయి ఉంటారు. తను ఎవరైనా కావచ్చు, మదర్, ఫాదర్, సిస్టర్, తన కెరియర్, ఏ విషయం ఏదైనా కావచ్చు. తను అక్కడ చాలా లాస్ అయ్యారు, చాలా బాధపడతా ఉన్నారండి. అండ్ ఫ్యూచర్లో తను ఏ విషయంలో అయితే లాస్ అయ్యారో, పర్సన్ పరంగా కావచ్చు, మనీ విషయంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడి నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకోబోతున్నారండి మీ పర్సన్. ఓకే, మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు? మీ పర్సన్ ఎంపరర్ లాగా ఉన్నారు. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అండ్ ప్రజెంట్ టెంపరెన్స్. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు మీరు. అండ్ ఫ్యూచర్లో మీరు మీ కెరియర్ మీదనే దృష్టిని పెడతారండి. మీరు ఇంకా ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూడబోతున్నామండి. ఈ డెక్లో కాదు, వేరే డెక్లో చూద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం.
మేషరాశి వారు, నైన్ ఆఫ్ పెంటికల్స్ చాలా హ్యాపీగా ఉన్నారండి. మీకు మనీ ఫ్లో బాగుంది అండ్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు మీ ఫ్యామిలీతో కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మనీ పరంగా అన్ని విధాలుగా మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఉన్నారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు, మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మిథున రాశి, ద ఎంప్రెస్. మిథున రాశి వారు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. కర్కాటక రాశి వారు, మీకు గుడ్ న్యూస్ వస్తుందండి ఈరోజు. ఏదో ఒక విషయంగా కెరీర్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, లేదా మీ పర్సన్ పరంగా కూడా కావచ్చు, మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి కన్యా రాశి వారు. అండ్ సింహరాశి వారు, స్ట్రెంగ్త్. సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారండి. చూస్తున్నారు కదా, ఏదో ఒక రిస్క్ అనేది తీసుకోబోతున్నారనమాట. సింహరాశి వారికి సింహరాశి కాడే వచ్చింది, ఒక లయన్ లాగా ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు, హెర్మిట్. హీల్ అవుతున్నారండి. అండ్ తులారాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా కూర్చొని. అండ్ వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారు ఎక్కడికైనా జర్నీ చేస్తారండి ఈరోజు. అండ్ ధనుస్సు రాశి వారు, మీరు మీ పర్సన్కి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారండి. మీ ప్రేమ అంతా తనకి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తనకు ఏదో ఒక విషయంలో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మకర రాశి వారు, హ్యాపీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, లేదా మీ పర్సన్తో అయినా మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కుంభరాశి వారు, కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. దాని వలన మీకు నిద్ర కూడా పట్టడం లేదు, చాలా మానసిక అశాంతితో ఉన్నారు. అండ్ మీనరాశి వారు, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు, లేదా ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా మీరు ఆలోచించవచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనము మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, తన ఎనర్జీస్ చెక్ చేద్దామండి ఒకసారి. మీ పర్సన్ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. ఇవి మీ ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. చెప్పాను కదా, మీ పర్సన్ కేవలం తన కెరియర్ మీద మాత్రమే దృష్టిని పెడతారండి. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తారు. మీ పర్సన్, మీరేమో చాలా ఎమోషనల్ పర్సన్ అండి. నేను నిన్న రీడింగ్లో కూడా చెప్పాను, మీరు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తారు. మీ పర్సన్ ఏమో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, తన కెరీర్ మీదే దృష్టిని పెడతారు, తన నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటారు, తను మనీ సంపాదన మీదనే చాలా దృష్టిని అనేది పెడతారండి. ఈ పర్సన్ రిలేషన్షిప్ కంటే తనకు మనీ మీదనే బాగుంటుందన్నమాట. ఓకే. సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్, తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు. ఏంజల్ ఆఫ్ ద లవ్, మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తున్నారు కదా. అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా వస్తున్నారు. మీ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి. స్ట్రాటజీ, మీరు కూడా మీ కెరీర్ మీద దృష్టిని పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ స్ట్రాటజీని మీరు పెంచుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్, డోర్ టు స్పిరిట్, డోర్ టు రొమాన్స్. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు కదా, అందుకని రొమాన్స్ కార్డ్ వచ్చింది. ఓకే.
ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.